దానికి సాదృశ్యమైన రొట్టెలో మీ కుమారుడు మా కొరకు కాచిన అమూల్యమైన రక్తానికి సాదృశ్యమైన పానీయములు చేయవేయబోతున్న మా జీవితాలను మరొక్కసారి మీ వాక్కులతో మమ్మల్ని శుద్ధీకరించి ప్రతిదీ మమ్మల్ని గుర్తు చేసి మీకు మరింత దగ్గరగా బ్రతకడానికి మేమందరము ఆనందంగాను పశ్చాత్తాపంగాను చేయివేసే భాగ్యాన్ని మీ వాక్కుల ద్వారా మీరు మమ్మల్ని పరిశీలించి చేయివేసి నాయన ఉండడానికి మీ కృపను అనుగ్రహించని ప్రాధాయపడుతున్నాం. అదేవిధంగా మాట్లాడుచున్న నన్ను వింటున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని మీ కృపలు ఎత్తిపట్టుకొని మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పలుకుని తండ్రి, ఆమేన్. అదేవిధంగా దేవుడు గడిచిన సంవత్సరాలు లేదా దినాలు వారాలు మనల్ని కాపాడి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు సజీలకులు ఉంచిన దేవునికి ప్రభు పేరిట వందనాలు. సంఘమైన కూడా వచ్చిన మీకు పెద్దలకు పరిచారకులకు అందరికి కూడా అందరికీ వందనాలు. అందరికీ చాలా సంతోషం. కొన్ని మాటలు మనము బల్లలో భాగస్వాములం అవ్వబోతున్నాము కనుక అందులో భాగస్వామి కాకముందుకు ప్రభువారు ఆయన బ్రతికి ఉండగానే ఆయన యోహాను సువార్తలో ఒక మాట చెప్పినట్లు మనకు కనబడుతూ ఉంటుంది. అది కొరింథీయులకు రాసిన పత్రిక రాయకముందుకే లేదా అందులో ఆ మాట సెలవీయకముందుకే ప్రభువారు యోహాను సువార్తలో ఒక మాట సెలవిచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే అందులో చేయి వేయడానికి ప్రతి వారికి కొన్ని అపనమ్మకాలు ఉంటున్నాయి. లేదా కొంతమంది వాయిదాలు పెట్టుకుంటున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది నెలకు, కొంతమంది సంవత్సరానికి. ప్రభు శరీరము భయపడి తీసుకుంటున్నట్లుగానే ఉంటుంది, కానీ చేసే పనులన్నీ కూడా మళ్ళీ యథావిధిగా కనబడుతూ ఉంటుంది. నిజంగానే చాలామంది మేము కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళి చూస్తున్నప్పుడు ఏమండి బల్ల లేదా అని అంటే వాళ్ళు పెట్టుకున్న సంఘ క్రమము సంఘ నియమం ఏదైతే ఉందో అలా బల్ల తీసుకున్న వాళ్ళు కూడా మనకు చాలామంది కనబడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఉండొచ్చు, లేరు అని అనడానికి మనం వీల్లేదు. కానీ కాకపోతే వాతావరణం అలా కనబడుతూ ఉంటుంది క్రైస్తవ సమాజంలో. అందులో చేయడానికి నిజంగా అది మనం మాట్లాడుకుంటే అందులో చేయడానికి కొన్ని వాక్య అర్హతలు జీవితంలో కలిగి ఉండాలి ప్రతి మనిషి. కానీ మీరు చూడండి, ఈ శరీరము అని చిన్నపిల్లలకు కూడా ఇస్తున్న వాళ్ళు ఉంటారు, కొందరు చిన్నపిల్లలకు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఏడుస్తూ ఉంటే వాళ్ళు తీసుకునే బలలో నుంచి కొందరి, లేదా తీసుకుంటున్నప్పుడు ద్రాక్షరసముల నుంచి కొందరు. ఇలా నిజంగా కొంతమంది ఇంకా మరి కొంతమంది అడుగు ముందుకు వేసి ఏం చేసుకుంటున్నారంటే ఆ శరీరాన్ని, రెడీమేడ్ శరీరాన్ని, రక్తాన్ని అంటే బాటిల్ ద్రాక్షరసాన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో రోజు కూడా తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాని పేరు చెప్పి మరి ఆరోగ్యం కొరకు తీసుకుంటున్నారో మనకు తెలియదు, లేదా వాక్యానుసారంగా తీసుకుంటున్నారో మనకు తెలియదు. బాబు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరని అనుకోలేరు మీరు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు వాతావరణం అంతా అలా కనబడుతూ ఉంటుంది. మరికొంతమంది చాలా భయంగా చేయి వేస్తున్నట్లనే ఉంటుంది, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భయం ఉండదు. అంటే భయం ఎక్కడ ఉండాలని కోరుకున్నారు అని అంటే బల్ల తీసుకునేటప్పుడే కదనండి పశ్చాత్తాపపడవలసింది, తర్వాత ఏముంది లేండి అన్నట్టుగా కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమండి నిజంగా ఇవన్నీ కూడా వాతావరణం చూస్తున్నప్పుడు నిజంగా సమాజం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, నేర్పించే వాళ్ళు ఎలా ఉన్నారు, నేర్చుకుంటున్న వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఎవరికి తోచినట్లు వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోవడానికి ఏమండి మాట్లాడుకుంటూ ఉంటే ఇదే మన సొత్తు కాదు. ఇది దైవవాక్యము, దేవుని క్రమము, దేవుని పద్ధతి. మనము దేవుణ్ణి ఆచరించాలి, అవునా? దేవుణ్ణి మనము ఆచరణలోనికి పెట్టుకోవద్దు, కానీ ఆయన ఆచరణను మనం పాటించే వాళ్ళుగా ఉండాలి. అదేవిధంగా మనకు బైబిల్లో యోహాను సువార్తలో ఏం చెప్తుందో ఒకసారి మనం చూసి అలా ముందుకు వెళ్ళిపోదాం. ఒకసారి యోహాను సువార్త మనకు తక్కువ టైం ఉంది కనుక కొంచెం ఫాస్ట్గా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో రాసి ఉన్న మాట మనం ఒకసారి చదువుకుందాం. 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపెదను అనే పదం కనబడుతుంది చూడండి. అంత దినమున నేను వానిని లేపెదను అని చెప్తున్నాడు. అంటే బిఫోర్, ముందుగా, అంటే ముందు జాగ్రత్తగా వారిని సిద్ధపరుస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. అంటే వేటి విషయంలో ముందు జాగ్రత్తగా సిద్ధపరుస్తున్నాడు అని మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె కొరకు, ఆయన రక్తానికి సాదృశ్యమైన పానీయము కొరకు సిద్ధపరుస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. అందుకని వారిని ఏం చేస్తాడు అంటే నేను అంత్య దినమున వారిని లేపెదను అని చెప్తున్నాడు. వారిని లేపెదను, అంత్య దినమున నేను వారిని లేపెదను అని చెప్తున్నాడు. అంత్య దినమున అనగానే కాలాన్ని ముగించుకున్న తర్వాత దినమంతం అయిపోతుంటుంది కనుక, కాలం ముగించబడుతుంది కనుక నేను ముగింపులో వారిని లేపబోతున్నాను అని ఒక మార్కు మనకు కనబడుతూ ఉంటుంది. అనగా
ఆయన ఒక ఉద్దేశము లేదా ఆయన మనసుల్లో ఉన్న మాట ఓపెన్ చేసి మాట్లాడుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. మనకు అక్కడ 52వ వచనంలో కూడా కనబడుతుంది. తర్వాత మీరు చదువుకోండి ఎందుకు ఆ ప్రస్తావన ఆయన తీశాడు అని మనం ఆలోచిస్తూ ఉంటే, యూదులకు చెప్పడానికి కొన్ని విషయాలని అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేయడానికి లేదా ఆయనతో పాటు ఉన్న శిష్యులకు తెలియజేయడానికి ముందు సూచనగా కొన్ని మాటలు ఆయన మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కింది వచనంలో ఒక మాట చదువుకుందామా? కింది వచనంలో 55వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆ మాటను చదువుకుందాం. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది ఆయన అంటున్నాడు. 56వ వచనంలో నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. చూడండి, ఇవి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారు నాలో ఉన్నట్టుగా నేను వారిలో కూడా ఉంటాను అనడానికి ఒక ధైర్యపరిచే కొన్ని మాటలు ఆయన బ్రతికి ఉండగానే ఆ బల్ల సందర్భాన్ని తీసుకొని వాళ్ళకు చెబుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు వస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా కనబడుతుందంటే ఒక గుండెల నిండా ధైర్యాన్ని నూరిపోస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. అంటే రావడానికి, సమీపంగా రావడానికి. ఇక తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందులో చేయి వేయడానికి వాళ్ళని ఎలా మోటివేషన్ చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తూ ఉంటే, ఇక మనం తీసుకుంటున్నప్పుడు ఆయనలో మనం ఉంటాము, మనలో కూడా ఆయన ఉంటాను అని చెప్తున్నాడు అని అంటే నిజంగా ఆయన చేసే కార్యాలని ముందే చెబుతున్నాడు అని వాళ్ళందరికీ ఒక పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని బ్రతికి ఉన్నప్పుడే చక్కగా వాళ్ళకు నూరిపోస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. లేదా వారికి ఒక భరోసానిస్తున్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఇంత భరోసానిస్తున్నాడు అని అంటే నిజంగా ఎవరైనా చేయి వేయకుండా వెనుకకు వెళ్ళిపోతారంటే ఎవరు కూడా వెళ్ళిపోలేరు. అందరు చేయడానికి మాత్రం ఏముంటుంది చెప్పండి? ధైర్యం అనేది ఉంటుంది. అంటే ఏది ఏమైనా 6 100 100 6 మొత్తం మీద అయితే మేము ప్రభు దగ్గరికి వెళ్ళాలి, శరీరంలో చేయి వేయాలి, ఈ భరోసా అంతా కూడా వాళ్ళకి కలిగిస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ మనం వింటున్నప్పుడు ఆయన మనలో ఉంటాడు, మనము ఆయనలో ఉంటాము, ఈ భరోసా అంతా కూడా ఆయన ఇస్తున్నాడు అని అంటే దీని వెనకాల నిజంగా ఆయన చేయకుండా ఉంటాడా? ఇది నిజమే కదా, ఇది వాస్తవమే కదా అన్నారు. కానీ ఈ కండిషన్స్ అన్నీ కూడా అప్లై అయిన తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికకు వెళ్ళగానే అక్కడ సీన్ అంతా కూడా మారిపోయినట్లు కనబడుతుంది. చూడండి, కొరింథీ పత్రికకు వెళ్ళిపోగానే ఇక్కడ మనం ఇన్నంత ఈజీ కనబడదు. కొరింథీ పత్రికకు మనం వెళ్ళిపోగానే నిజంగానే వేయొచ్చులే అని సరదాగా చేసినంత ఈజీగా ఉండదు. అక్కడ కొరింథీ పత్రికకు రాగానే కండిషన్స్ అప్లై అన్నట్టు ఉంటుంది. అక్కడ ఏ కండిషన్స్ అప్లై? కొన్ని కింద అంతా కూడా రాసుకుంటూ వచ్చేసి ఆయన ఏమంటున్నాడో ఒకసారి అక్కడికి వెళ్దాం. ఎందుకంటే యోహాను సువార్తలో చూసిన మాటలు ఆ భరోసా కాస్త ఆయన ఏం చేస్తాడు అంటే కొన్ని కండిషన్స్గా మనకు కనబడుతూ ఉంటాయి కొరింథీ పత్రికలో. చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఓసారి 28వ వచనం చదువుకుందాం. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తనకు తాను పరిశీలించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధికే తిని త్రాగుచున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, అంటే కొన్ని కండిషన్స్ పెడుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. అంటే బల్ల దగ్గరికి రాగానే నిజంగా మనుషులందరూ కూడా కోలుకొని సిద్ధపాటు కలిగి, అయ్యో ఆయన ముల్లొక్కాల చక్రవర్తి కదా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా, అంటే ఆయన దిగి వచ్చిన నిజమైన ఆహారంలో చేయబోతున్న మనము నిత్య జీవంలో అంటే పునరుద్ధానంలో ఆయన లేపబోతున్నాడు కనుక అటువంటి నిజమైన శరీరంలో చేయవేస్తున్న మన హృదయాలని ఎలా పరీక్షించుకోవాలి అని చెప్తున్నానంటే మనుషుడు తనకు తాను పరిశీలించుకునవలెను, అటు చేసి రొట్టెను తిని పాత్రలను త్రాగినప్పుడు ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు శిక్షావిధికే తిని త్రాగుచున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇది ప్రభు శరీరము అని చేయవేస్తున్నప్పుడు ఎలా ఉండాలి అంటే శిక్ష వచ్చే ప్రమాదం కూడా ఉందా అంటే ఉంది ఇందులో. అంటే శిక్షకు పాత్రులయ్యే ప్రమాదం కూడా ఉందంటే ఉంది ఇందులో. కానీ ఇందులో చేయవేస్తున్నప్పుడు వాళ్ళే పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రభు శరీరం ఇది అని పరిశీలించుకోవాలి. అంటే హోటల్కి వెళ్ళి భోజనం చేసినంత ఈజీ కాదు ప్రభు శరీరంలో చేయవేయడము అనగానే. అందుకే పై వచనములో ఇంతకు ముందుకు నేను మీకు చదివించాను. ఎందుకంటే ఆయన మరణమును ప్రచురించెదరు అనే మాట.
నిజంగానే. అంటే ఆయన మరణాన్ని ప్రచురించాలి అని అంటే ఏముండాలి ఇప్పుడు మనకు చెప్పండి? అంటే అందులో నిత్య జీవంలో మనం లేపబడాలి అంటే చేయి వేయాలి అని అంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆయన మరణం ప్రచురించిన వాళ్ళే చెవి మాత్రం వేయాలి. ఒకవేళ అలా చేయకపోతే మనిషి తనకు తానే పరిశీలించుకొని చేయి వేయకపోతే మనిషికి ఏం కలుగుతుందని చెప్తున్నాడు అంటే నిజంగానే మనిషికి ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు. శిక్ష విధికి కారణమవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఈ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటేనండి కొంతమంది మందు దాగి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సంఘాలలో. ప్రభు శరీరం అని భయం లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారంటే ఉంటారు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఎదురవుతుంటారా అని అంటే అలాంటి వాళ్ళు కూడా ఎదురవుతూ ఉంటారు ఇక్కడ. అంటే ఈ ప్రభు శరీరం అని ఎలా తీసుకొని ఎలా సహవాసములు గడిపారో అపోస్తుల కార్యములు ఆయన చెబుతున్నాడు. ఒక్కసారి మనం అపోస్తుల కార్యానికి వెళ్ళి ఆ వివరణ చూసి ముగించుకుందాం. మనం అపోస్తుల కార్యము 2వ అధ్యాయము చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. 42వ వచనం, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విడుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. చూడండి, ఎడతెగకయుండిరి అంటే ఓవరాల్గా పరిచర్యలోనే ఉన్నట్టు కనబడుతుంది. ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు అపోస్తుల బోధలో ఉన్నట్లు కనబడుతూ ఉంటుంది. అపోస్తుల బోధ విని వెళ్ళిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు. మీరు బాగా వినాలి, అపోస్తుల బోధ విని వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, మళ్ళీ తిరిగి అందరు కలిసి సహవాసములో ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. అంటే అందరూ సహవాసం అంటే ఏ సహవాసములో ఉన్నారు? సంఘం అనే సహవాసములో ఒక మంచి వాతావరణములో వాళ్ళు మొక్కల వలె దేవుని ఎదుట ఎదుగుతున్న వాళ్ళుగా కనబడుతున్నారు. అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని మనం ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు అప్పుడు ఆ రొట్టెను తిన్నున్నట్టు కనబడుతూ ఉంటుంది, లేదా అందులో చేయి వేస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. వాళ్ళు రొట్టె మాత్రమే చేయి వేయకుండా వాళ్ళు ఎందులో ఉన్నారంటే ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అంటే ప్రార్థనలో ఉన్నట్టు కనబడుతుంది, వాక్యంలో ఉన్నట్టు కనబడుతుంది, సేమ్ టైంలో రొట్టెలో కూడా చేయి వేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఆ వేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే ఎడతెగక ఉన్నారు అని కనబడుతుంది. ఇప్పుడు ఇలా ఉన్నారు కనుక ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయి కనుక కింది భాగానికి వచ్చేసరికి అప్పుడు అంటున్నాడు ఆయన 43వ వచనంలో, అప్పుడు ప్రతి వానికి భయము కలిగేను అని చెప్తున్నాడు. అప్పుడు భయం వచ్చింది. అంటే ఎప్పుడు భయం వచ్చింది అంటే సహవాసములో ఉండి వెంబడిస్తున్నప్పుడు భయం వచ్చింది. అంటే ఎప్పుడు భయం వచ్చింది? వాళ్ళు రొట్టెలో చేయి వేస్తున్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు. అవును, అందరూ సంఘ సహవాసములో కలిసి ఉన్నారు కనుక వారిలో భయం అనేది పుట్టింది. ఆ భయమే వారిని ఏం చేసిందనంటే భక్తి మార్గంలోనికి నడిపించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును అని ప్రభువారి గురించి రాస్తే ఆ వర్డ్స్ అన్నీ కూడా లేదా పదాలన్నీ కూడా లేదా మ్యాటర్ అంతా కూడా అపోస్తుల జీవితాల్లో నెరవేరుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. మనకు అపోస్తుల జీవితాల్లో నెరవేరబడుతుంది. అంటే అపోస్తుల కార్యాలలో చూస్తున్న ఈ మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా అవి నెరవేర్చబడడానికి వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. అందరూ తీసుకున్నట్టుగా నేను తీసుకుంటానంటే కుదరదు. ప్రభు వల్ల అయ్యో నేను ఏడ్చుకుంటూ తీసుకుంటున్నానంటే కుదరదు. అది ఆనందంగా రావాలి, పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపం అనే భక్తి మళ్ళీ ఆదివారం వరకు ఉండాలి. అలాగని మనం 6 రోజులు వదిలేస్తాం. మీరు చూడండి, ఒక్కరోజు 1 గంట పట్టుకొని అబ్బా ఏముంటుంది అనుకుంటున్నారు, అసలు మామూలుగా ఉండదండి. చేయి వేసేస్తాము, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. మీరు చూడండి, అంటే ప్రభు చెప్పిన కార్యక్రమాలను మనం పక్కకు పెట్టేస్తుంటాము. కానీ తీసుకోవాలి, నేను అంత దినమునైనా లేపుతాను అన్నాడు కనుక నేను చేయి వేయకపోతే బాగుండదు కనుక చేయి వేయాలనుకుంటున్న వాళ్ళు కొందరు కనబడుతుంటారు. కానీ అది పరిశుద్ధమైనదిగా మనకు కనబడుతుంది. ఆ కింది భాగంలో మీరు వస్తూ ఉంటే తీసుకున్న వాళ్ళ విషయంలో ఆయన ఎన్ని మాటలు చెప్తాడనుకుంటున్నారు. కొన్ని పత్రికలో మామూలు మాటలు ఉండదు. ఆ కింది మ్యాటర్ అంతా కూడా వస్తే బాబు ఎందుకు వచ్చిన గొడవ, చేయి వేయకపోతే బాగుండులే అనిపిస్తూ ఉంటుంది. అక్కడ కిందికి రాగానే అంత కండిషన్స్ ఉంటాయన్నమాట. అంటే మనం యోహాను సువార్తలో మరి ఈజీగా చెప్పాడు కదా, అంత అవలీలగా చెప్పాడు కదా. అవును, మీరు రావడానికి ఎవరైనా మనం చెప్తుంటాం. రావడానికి ఏమంటే షాప్ ఉందనుకోండి, షాపులకు వెళ్ళేటప్పుడు కొన్ని చెప్తుంటారు, వాళ్ళు ఫ్రీగా కనబడుతుంటారు. లోపలికి వెళ్ళగానే అంత మారిపోతుంటుంది. మీరు చూడండి, మీరు బట్టల షాప్కు వెళ్ళినా ఇంకా ఏ షాప్కు వెళ్ళినా సూపర్ మార్కెట్ వెళ్ళినా మళ్ళీ కింద కండిషన్స్ అనేది కింద చిన్న అక్షరాలతో ఉంటుంది. అది మనకు కనబడదు. అది ఎందుకు మనం చూస్తాం, ఆ పెద్ద టైటిల్ చూసి పరుగులు వెళుతుంటాం మనం షాపులోకి. కిందికి వెళ్ళిన తర్వాత కింద చిన్న టైటిల్తో ఉంటుంది, కండిషన్స్ అప్లై ఈ విషయంలో. అవునా, అయ్యో అని నేను చూడలేవా నువ్వు కూడా వద్దు, నువ్వు కూడా చూడలేవా, నేను కూడా చూడలేదు వద్దు, ఏదో తక్కువ ఉంది కదా, చౌకగా ఉందని ఉరుకుతున్నామిలే అని అనుకున్నాను. కానీ కండిషన్స్ కనబడుతూ ఉంటాయి. అక్కడ కండిషన్స్ లేదు యోహాను సువార్తలో. ఇక్కడికి రాగానే ఎలా కనబడుతుంది కండిషన్స్ అంతా కూడా చెప్పండి.
ఇలా ఉంటుంది, మీరు జాగ్రత్త. నా మరణాన్ని ప్రచురించాలి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, మీరు తీసుకున్న తర్వాత నిర్లక్ష్యంగా ఉండకూడదు, దానివలన మీకు ప్రమాదం ఉంది అని ఆ ప్రమాద హెచ్చరికలు మనం మరణించక ముందుకే కింద దేవుడు రాయించాడు. నేను ముందుగా మీకు చెప్పాను ఆయన, ఇవన్నీ కూడా మీకు అప్లై అవుతాయని, ఇదిగో మీకు ఇప్పుడు అప్లై అవుతున్నాయి అంటాడు. ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది, అంతా అక్కడ ఉంటుంది. మళ్ళీ తిరిగి ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? భూమిని విడిచిన తర్వాత ఒక లోకం ఉంటుంది. ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఆ కండిషన్స్ అంతా కూడా మనం అప్పుడు చూస్తాం. నిజంగానండి, వెళుతున్నప్పుడు రోడ్డును చూసి నడవం, మనము గుంతలు పడిన తర్వాత మనకు గుర్తుకొస్తూ ఉంటుంది, అయ్యో కొంచెం చూస్తుంటే బాగుండేది కదా, అనవసరంగా పడ్డానే అనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే అనిపిస్తుందో, కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా ఆయన మనకు అలాగే చెప్తున్నాడు. ఒకసారి అలా చదువుకొని మనం ముగించుకుందాం, ఒకసారి చూద్దాం, అలా చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, అదేవిధంగా 30వ వచనం నుంచి చదువుకుందాం. 30వ వచనం చాలా ఫాస్ట్గా చదువుకొని ముగించుకుందాం. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలో మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. చూడండి, తీర్పు పొందకపోదుము. మనల్ని మనము విమర్శించుకునే ఎడల తీర్పులోనికి మనము రాము. ఇంతకీ దేని తీర్పులోనికి రాము మనము? ఆయన ప్రభు బల్ల పరమార్థం అనే తీర్పులోనికి మనం రాకపోదు. చేయి వేస్తున్న పై భాగంలో ఉన్న నేనంతా కూడా నేను మీకు చెప్పానే తీసుకుంటున్నారు, కానీ కింది భాగానికి వచ్చేసరికి కండిషన్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ మిమ్మల్ని మీరే విమర్శించుకునే ఎడల అంటే మనం ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని మనం విమర్శించుకుంటే మనల్ని మనము సిద్ధపరచుకుంటాం, లేదా మనల్ని మనము జాగ్రత్త పరుచుకుంటూ ఉంటాం. అంటే మనల్ని మనము పరిశీలించుకోకపోతే దాని వలన ప్రమాదం ఉంది కనుక అనేకులు రోగులను బలహీనులు ఏమవుతున్నారు? ఇలా అందరూ మారడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మనం పైననే ఆగిపోయామే అనుకోండి, తీసుకునే దగ్గర కిందికి రాగానే ఇవన్నీ మనం చూసుకోకపోతే మనం ఎలా చేస్తాం చెప్పండి? గుడ్డివాడు కలిసి ఇద్దరు గుంతలో పడ్డారు అన్నట్టుంటుంది మన సామెత. అలా కాకుండా తీసుకుంటున్నప్పుడు మనము ఆయన మన కోసం నలగొట్టబడిన శరీరము, ఆయన మన కోసం కాచిన అమూల్యమైన రక్తము, అది నిర్దోషమైనది, శ్రమపడిన శరీరము, మానవుల కళ్యాణ కొరకు ఆయన చిందించిన రక్తము, మానవులందరినీ విమోచించడానికి నలగొట్టబడిన శరీరము, అది పరిశుద్ధమైనది, కల్మషము లేనిది, యథార్థమైనది, ప్రపంచ మానవాళికి విముక్తిని కలిగించే ఆయన శరీరము రక్తము గనక అందులో చేయి వేస్తున్న నన్ను నేను పరిశోధించుకొని నాకు నేనే విమర్శించుకొని నేనేం చేయాలి? అందులో చేయి వేయాలి అనాలి. నిజంగానండి, అప్పుడప్పుడు మనం చేసిన తప్పుకు తల కొట్టుకుంటూ ఉంటాం. మీరు చూడండి, అలా మనమంతా కూడా తల కొట్టుకోకపోయినా మనసును కొట్టుకుంటూ ఉండాలి. నేను చేసిన ఈ తప్పుకు శరీరంలో చేయి వేయడానికి భాగ్యాన్ని పోగొట్టుకున్నాను కదా, అది అమూల్యమైన భాగ్యము, దేవుడు ఇచ్చిన భాగ్యము. చీకటిలో ఉండి మనల్ని వెలుగులోనికి నడిపించి పరిశుద్ధమైన సంఘములో పరిశుద్ధులుగా చేర్చి ఆయన పరిశుద్ధమైన శరీరంలో చేయడానికి అంత గొప్ప యోగ్యతను దేవుడు మనకి ఇస్తే దానిని పోగొట్టుకున్నామే అనుకోండి, మనుషుల అందరికన్నా ఏమవుతాము? అది మీకు తెలుసు, అది అవుతాం అన్నమాట. ఓకేనా? కనుక అందరూ చేయడానికి మనం అందరం సిద్ధపడి కలిగి ఉందాం, అందరము సిద్ధమై ఉందాం. ప్రాణం చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దయగలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, కొన్ని మీ మాటలు మేము వినగలిగాము తండ్రి. నిజమే, మీ కుమారుని శరీరము, మీ కుమారుని రక్తము అన్న ఆలోచనగా చేయి వేస్తే దాని వలన ప్రమాదం ఎంత ఉంటుందో మీరు బైబిల్లో లేఖనాల్లో రాయించిన మీ అమూల్యమైన మాటలు తండ్రి, మరొకసారి మేమందరం వినడానికి మీరు చూపించిన కృపను బట్టి, ప్రేమను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. చేయిస్తున్న మీ పిల్లలందరూ కూడా జాగ్రత్తనే కాదు, అతి జాగ్రత్తగా మేమందరం ఉండడానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధంగా చేయివేసి మీ కృపను, మీరిచ్చిన ఆశీర్వాదమును పాత్రుల గుట్టుకు మీరు సహాయం చేయండి. మమ్మల్ని మేము విమర్శించుకొని, మమ్మల్ని మేము